విశాఖ జిల్లా భీమిలిలో వైసీపీ అభ్యర్థులు సుడిగాలి ప్రచారం నిర్వహించారు. పద్మనాభం మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావుతో పాటు ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ప్రజలు సాదరంగా ఆహ్వానించారు. ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ ప్రజల ముందుకి ప్రభుత్వాన్ని తెచ్చిన ఘనత జగన్కే చెందుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించారని, ప్రజలు స్థానికంగా అందుబాటులో ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా అవంతి ప్రజల్లో ఉన్నారని, జగన్ వస్తేనే పరిపాలన రాజధాని వస్తుందన్నారు బొత్స ఝాన్సీ. దేవుళ్ళ తాలూకా ఖచ్చితంగా ఆ ఆశీస్సులు జగనన్నకుంటాయి. తప్పనిసరిగా మళ్ళీ జగనన్న వస్తేనే పరిపాలన రాజధాని వస్తుంది. పరిపాలన రాజధాని వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది, ఐటీ సర్జన్ లాంటివి వస్తాయి, ఈరోజు ఐఎం లాంటివి వచ్చాయి, ఇంకా ఈరోజు ఈ పరిపాలన కూడలంతా వస్తుంది. దానివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, టూరిజంలో డెవలప్ అవుతుంది. భీమిలి నియోజకవర్గం అన్నిటికీ కూడా కలిపి ఉంది కాబట్టి అటువంటివన్నీ చేయడానికి కావాలంటే స్థానికంగా ఉన్న శ్రీనివాస్ గారు, అవంతి శ్రీనివాస్ గారు ఖచ్చితంగా మరి అందరూ గెలిపించుకోవాలని మేము తప్పనిసరిగా వారు గెలిపించుకొని ఈ ప్రాంత అభివృద్ధికి జగనన్నకి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటామని వారు ప్రజలు నీరాజన పడుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ సుమారు 200 కోట్లతో భీమిలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, 30 కోట్లతో సంక్షేమాలు అందించామన్నారు. తాము ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు పనినా విశాఖ పరిపాలన రాజధాని కావడం తథ్యం. జగన్ ముఖ్యమంత్రిగా, విశాఖ ఎంపీగా ఝాన్సీ, ఎమ్మెల్యేగా అవంతి గెలుపొందడం ఖాయమన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా సరే ప్రజలు అఖండ స్వాగతం, అపూర్వ ఆదరణ. ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా మంచి చేస్తాం, మంచి చేస్తేనే ఓటేయమని జగన్ గారు చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఈ గ్రామం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 19 కోట్ల సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చాం, 3 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి 22 కోట్లు ఖర్చు పెట్టాం. అలా భీమిలిలో 14వ మండలంలో 400 కోట్లు ఖర్చు పెట్టాం. అలా భీమిలి నియోజకవర్గం మొత్తం 250 కోట్ల సంక్షేమ కార్యక్రమం, 500 కోట్ల అభివృద్ధి, 250 కోట్లు ఖర్చు పెట్టారు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు మా పక్షాన ఉన్నారు. తప్పనిసరిగా వాళ్ళు ఎన్ని జబ్బికలు చేస్తారో తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం నాయకులు కానీ ఎన్ని టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు ఎన్ని ప్రదర్శించినా ప్రజలు మాత్రం జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎన్ని కూటములు కట్టినా సరే జగన్ గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం, విశాఖ పరిపాలన రాజధాని తథ్యం, ఝాన్సీ గారు ఎంపీ అవడం తథ్యం, అవంతి ఎమ్మెల్యే అవడం తథ్యం.